గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు పూగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రేయసివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసుకి లక్ష్మిలు నమస్తే, స్వాగతం సుస్వాగతం. గ్రేన్ వాక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిపుల్ సిటిజన్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగోళ్ళు కార్యక్రమానికి వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్. ఒక అమ్మాయి చక్కటి పర్సనాలిటీతో కనిపిస్తే ఆ అమ్మాయి అందంగా ఉన్నట్టు, అదే అమ్మాయి ఉత్సాహంతో చెలరేగిపోతే దండయాత్ర. ఇది మా లక్ష్ములు చేసేటువంటి దండయాత్ర. సిద్ధమైపోండి ఆ యాత్రకి. వాళ్ళు కూడా నలుగురు లక్ష్ములు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు చేసే దండయాత్ర ఎలా ఉంటుందో చూసేద్దాము, పిలిచేద్దాం. हो तेरे बिन जाना कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना आले बा आले बा आले 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 बा आले बा आले बा ఓ అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడ నీ కోసం చిన్నవాడ నీ కోసం మాటలని నీ కోసం గానమంతా నీ కోసం. లక్ష్ములు వెల్కమ్. మరి వాళ్ళ మీద అల్లరి దండయాత్ర ఎలా ఉంటుందో మా మీద చూడడానికి మేము రెడీ. మీరు రెడీయా? రెడీ. సో ముందు నాకు మీ పేరు చెప్పండి. నీ పేరు? శృతి. శృతి. నేను కొంపల్లి నుంచి వచ్చాను. ఓకే. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. మ్యారేజ్ కూడా అయిపోయింది. మ్యారేజ్ కూడా అయిపోయింది. అవును. ఓకే. సో ఇంకా జీవితంలో సాధించాల్సిన అంటే ఏమీ లేవు. పిల్లల్ని కనొద్దా? అయితే నెక్స్ట్ నువ్వు సాధించాల్సింది అదే. సో ఏం చేస్తుంటావు ఖాళీ టైంలో? ఇలాంటి గేమ్ షోస్ చూస్తూ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఓకే. ఇప్పుడు నిన్ను చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? మమత. మమత. ఏం చేస్తుంటావు మమత? బీఫార్మసీ ఫైనల్ ఇయర్. బీఫార్మసీ ఫైనల్ ఇయర్. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఎంఫార్మ్ ఎంఎస్. ఆ తర్వాత పెళ్లి. చీది అమ్మ జీవితం. ఏది చదువు, ఏది చెయ్యి, ఎక్కడికి వెళ్ళు, తిరిగి మళ్ళీ పెళ్లి, పిల్లలు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏం చేద్దాం అంతే. అంతే కదా. సో జాబ్ చేద్దాం అనుకుంటున్నావా? ఓకే. ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసాయి, బాగా చదువుకో. థ్యాంక్ యూ. హాయ్. హలో. నీ పేరేంటి? హిమజా రెడ్డి. హిమజా రెడ్డి. ఇవాళ అసలు రెడ్డి లేకుండా హిమజాని పిలిచారంటే అసలు ఒప్పుకోదు హిమజ. హిమజ అన్నప్పుడల్లా హిమజా రెడ్డి అనాలి, అంతేనా? అంతే. ఓకే. చెప్పు హిమజా రెడ్డి, ఏం చేస్తుంటావు? నేను బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నా. ఓకే. బాగా ఆడు హిమజా రెడ్డి. ఆల్ ది థ్యాంక్ యూ. బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామల. నీ పేరు? నా పేరు మోనికా. నేను ఎంటెక్ చేస్తున్నా. నువ్వు బాగా చదువుతావు అని అర్థం అవుతుంది నీ కళ్ళజోడు చూస్తుంటే. నువ్వు కరెక్ట్ గా కనిపెట్టావు. అవును, ఎప్పటి నుంచో అంతే. కళ్ళజోడు ఉన్న వాళ్ళు బాగా చదువుతారు అనేది ఒక అంటే నేను quotation. చదవనన్నా. కానీ ఇంకొకటి అంటే నేనే ఏంటంటే- చదవననేగా అర్థం. నువ్వు ఒకదాన్ని. కానీ ఇంకొకటి ఏంటంటే టీవీ ఎక్కువ చూసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తే కూడా ఇవి వస్తాయి. అవునా? నువ్వు మా ప్రోగ్రామ్ బాగా చూస్తా అన్నావు కాబట్టి చెప్పిందో నీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? మోనో యాక్షన్ రౌండ్. థర్డ్ రౌండ్. సో థర్డ్ రౌండ్ లో మార్కులు మొత్తం అటు వెళ్ళిపోతాయి అన్నమాట. నేను రెడీగా సో ఉంటాను. మన సైడ్ కూడా కొంచెం తిప్పుకోవడానికి ట్రై చేయాలి మీరు. యా. ఓకే. సో అన్ని రౌండ్లు బాగా ఆడు, నాట్ ఓన్లీ థర్డ్ రౌండ్. ఆల్ ది బెస్ట్. సో మరి మీరు నలుగురు గెలుచుకునే గిఫ్ట్లు చూసేద్దాం ఇవాళ ఎపిసోడ్ లో. గిఫ్ట్స్ ప్లీజ్.
గిఫ్ట్ చూసేసారు కాబట్టి మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. సో అదృష్ట లక్ష్మి ఆడడానికి ముందు శృతి వచ్చేస్తుంది. శృతి రెడీ. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే. శృతి ఆడేసే నీ ఫస్ట్ బాల్. కొంచెం ఎక్కడో శృతి తప్పింది శృతికి, లేకపోతే అది 100 పడేది. నెక్స్ట్ బాల్ తీసుకో, ఆ బాల్ కే తగిలేలాగా వేసుకో. Oh no. లాస్ట్ బాల్. ఓకే 100. మళ్ళీ ఆడొచ్చా? యాక్చువల్లీ రౌండ్ అయిపోయిన తర్వాత మొత్తం అదృష్ట లక్ష్మిని తీసి పక్కన పెట్టేస్తారు. సో నువ్వు చక్కగా బ్రేక్ లో ఉన్నప్పుడల్లా వెళ్ళి నీకు ఎంత కావాలంటే అంతసేపు ఆడుకో. ఇప్పటికైతే 100 పాయింట్స్. రెడీ మమత? 100 దాటేయాలి, దాటితేనే టాపర్ అయ్యే ఛాన్స్. కమ్. మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లోన దూరే. ఫస్ట్ బాల్. సెకండ్ ఛాన్స్. లాస్ట్ ఛాన్స్. 90. So 140 points. Good score. Ready, Himanshu? Ready? Come. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abba Lakshmi. Come to the party, Subbalakshmi. Welcome. Himanshu, say first ball. Well, I didn't see that coming. 30 points. Please go second ball. Same points రాలేదు. Last chance. హిమజ మొత్తం 50 పాయింట్స్. హిమజ, నీ పేరుకి అర్థం తెలుసా నీకు? సెన్సిటివ్. సెన్సిటివ్. ఓకే, అలా కాకుండా హిమాలయాల రాజు ఉంటారు కదా, ఆ హిమాలయాల రాజు కూతురు పేరు కూడా హిమజ. యా, నేను అసలు నీ పేరు చూసి నువ్వు ఆ రేంజ్ లో వేస్తావు అనుకున్నాను. పర్లేదు, ఇట్స్ ఓకే. ఫస్ట్ స్టెప్ ఎక్కేసావు. నెక్స్ట్ రౌండ్ కుమే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మౌనిక. కప్. మిలుకు మిలుకు సిలకాని మీఠా పెదవే కొరకా. ఇల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు చెయ్యక బిల్లా. మిలుకు మిలుకు. రెడీ మౌనిక, ఆడేసే. No points. Second ball. Last chance. బాల్ నా మాట వినట్లేదు.
బాల్ నీ మాట వినట్లేదు, అది నా మాట కూడా విందు, పోనీ రికమెండ్ చేద్దాం అంటే. కొటేషన్ చేంజ్. ఇప్పుడు అలా జరిగింది అనమాట, మనకి పాయింట్లు రాలేదు. ఓకే, ఓకే. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది, మరి రౌండ్ టాపర్ అయిపోయింది 140 పాయింట్స్ తో మమత. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మమత గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ట్రావెల్ బ్యాక్. ట్రావెల్ బ్యాగ్. ఓకే, నెక్స్ట్ 100 పాయింట్స్ ఉన్నాయి శృతి దగ్గర. శృతి నీకేం కావాలి? నువ్వు కింద రెడ్ స్టెప్స్ మీద ఉన్నవన్నీ తీసుకోవచ్చు. 3 పీస్ కడాయి సెట్. సో నెక్స్ట్ నువ్వే, నీకేం కావాలి చెప్పు హిమజ. నాన్ స్టిక్. నాన్ స్టిక్ సెట్. ఓకే, నీకేం కావాలి చెప్పు మౌనిక. నాకు గిఫ్ట్ ఉందా? ఉంటాయి, పాయింట్లతో సంబంధం లేదు, గిఫ్ట్ తీసుకున్నామా లేదా అంతే మా షో కాన్సెప్ట్. తీసుకో. ఏ గిఫ్ట్ కావాలి? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే, సో అలా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. పాయింట్లు రాకపోయినా కూడా గిఫ్ట్లు ఇచ్చేస్తున్నాం అండి, ఎంత మంచి వాళ్ళమే కదా. మా మంచితనానికి గుర్తుగా ఇప్పుడు ఒక సూపర్ డాన్స్ చూసేద్దాము, ఆ తర్వాత తీసేసుకుందాం క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక తునుకే పడక ఒళ్ళంతా తిను మారు ఆడుతున్నదే. ఓ మేరే చెలియా సామరియా ఈ ప్రపంచమంతా దడదడలాడిద్దామా. ఇకపైన ఎక్కడైనా అలకడే భడేలా పటాసు పేలుద్దామా. చరితలకే దిమ్మ తిరిగేలా లవ్ తుఫాను రేపాలా సడన్ గా సునామీ రావాలా. ఏలిసి గోల చేసి ఇల్లు పైకి పందిరేసి రచ్చ రచ్చ చెయ్యాలే. బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మన బ్యానర్లు కడదాం బస్ స్టాండ్లో. బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మన జెండాలు కడదాం జంక్షన్లలో. బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మరి మార్కెట్ చెబుదాం మార్కెట్లో. బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మన హోర్డింగులు ఎడదాం మెట్రోలో. సిలకా రాయే సిలకా మరి ఆడేద్దాం ఈ చలాకి లక్ష్మణులతో మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. మమత ఫస్ట్ క్వశ్చన్ రౌండ్ లో నీకే, నీ క్వశ్చన్ అంటే చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. హెచ్చరిక బోర్డులు ఎక్కడెక్కడ కనిపిస్తాయి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సినిమా హాల్స్. సినిమా హాల్స్. నువ్వు చెప్పేది డోంట్ స్మోక్, ఎగ్జిట్ ఇవి కాదు. మామూలుగా ఇప్పుడు అటు వెళ్తే మీకు ప్రమాదం, ఇలాంటి బోర్డులు ఎక్కడెక్కడ కనిపిస్తాయి? బీ కేర్ఫుల్. నార్మల్ రోడ్స్, హైవేస్. రోడ్స్ మీద. ఓకే, హైవేస్ మీద చూద్దాం. హైవేలో ఉంది, ఇంకా నార్మల్ రోడ్స్ కన్స్ట్రక్షన్, ఐ మీన్ ఓకే కన్స్ట్రక్షన్స్ లో. ఓకే ఉన్నాయి, మరమ్మతులు జరుగుతున్నప్పుడు. ఇంకా టైం అప్. టైం. రెండే చెప్పావా? మిగతా మూడేంటో చూసేద్దాం. రోడ్డు మలుపుల్లో టర్నింగ్ తీసుకునేటప్పుడు టర్న్ హెడ్ అని మనకి ఒక బోర్డ్ కనిపిస్తుంటుంది. ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నీటి వేగం కొంచెం హెచ్చుగా ఉన్న చోట, అంటే నీటి వేగం ఎక్కువగా ఉన్న చోట మనకి కనిపిస్తుంటాయి హెచ్చరిక బోర్డులు. సో 2 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 200 పాయింట్స్. నెక్స్ట్ నువ్వే శృతి, నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. శ్రీమద్ రామాయణంలోని 5 స్త్రీల పేర్లు చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సీత. సీతాదేవి ఉన్నారా? ఓకే ఉన్నారు. ఇంకా ఊర్మిళ. ఊర్మిళ. సూపర్. ఇంకా శూర్పణఖ. శూర్పణఖ. టాప్ 5 లో లేదు శూర్పణఖ. ఇంకా యశోద. యశోద. యశోద భాగవతం.
ఓకే, అది ద్వాపర యుగం, ఇది త్రేతాయుగం. కొంచెం హింట్ ఇవ్వండి కదా. రాముడికి సంబంధించిన వాళ్ళు ఇంకెవరున్నారు లేడీస్? ఆలోచించు, చెప్పు. కౌసల్య ఉన్నారు, కౌశల్య. ఇంకా కౌశల్యకై ఇద్దరు ఉన్నారు చూడు. కైకేయి కైకేయి ఉన్నారా? ఇంకా టైం అప్. సుమిత్ర. ఓకే, సుమిత్ర, కౌశల్య, కైకేయి, వీళ్ళ ముగ్గురు కదా తల్లులు శ్రీరాముడికి. సో వాళ్ళ ముగ్గురు అండ్ సీతాదేవి, అలాగే ఊర్మిళ. ఫోర్ చెప్పాను కదా. 4 చెప్పావు, 400 పాయింట్స్. సో నెక్స్ట్ నువ్వే ఆడాలి. రెడీ హిమజ? నీ క్వశ్చన్ చూసేద్దాము. క్వశ్చన్ ప్లీజ్. మన స్వాతంత్ర సమరంలో ముఖ్యమైన ఘట్టాలేవి? మౌనిక క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ప్లీజ్. స్వీట్స్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. లడ్డు. లడ్డు, ఎస్ ఉంది. ఇంకా మైసూర్ పాక్. మైసూర్ పాక్. వావ్, మైసూర్ పాక్ లేదు. ఇంకా కోవా. కోవా. కలాకండ్. నువ్వు కొంచెం గుజరాతీ స్వీట్స్ కాకుండా మన స్వీట్స్ ఆలోచించు. లడ్డు అలా. స్వీట్స్ లో అందరూ చాలా ఇష్టపడే స్వీట్ ఒకటి ఉంది, నువ్వు దాన్ని వదిలేసావా? గులాబ్ జామ్. గులాబ్ జామ్ ఉందా? గులాబ్ జామ్ కూడా లేదు. ఇంకా సో నువ్వు ఒకటే చెప్పావు, చూద్దాం ఏమేమి ఉన్నాయో. జిల్ జిల్ జిలేబీ, పూతరేకులు అండ్ బొబ్బట్లు, పాయసం. అంటే స్వీట్ అనగానే ఫస్ట్ నీకు గుర్తు రావాల్సింది పాయసం కదా. నేను స్వీట్ షాప్ లోకి వెళ్ళిపోయా. స్వీట్ షాప్ లో కూడా వెళ్ళలేదు నువ్వు. పుల్లారెడ్డి స్పెషల్ స్వీట్ సెక్షన్ కి వెళ్ళావు నువ్వు, తెలుసా? మొత్తానికి ఓన్లీ 1 చెప్పావు. సో 100 పాయింట్స్. ఎవరు రౌండ్ టాపర్? శృతి రౌండ్ టాపర్ విత్ 400 పాయింట్స్. శృతి గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. శృతి ఏ గిఫ్ట్ కావాలి? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. మమత చెప్పు నీకేం కావాలి? నువ్వు కింద తీసుకో. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. నీకేం కావాలి చెప్పు మౌనిక? కుంకుమ బరి. కుంకుమ వర్ణ. ఓకే, 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ వర్ణ. కంగ్రాట్స్. అండ్ నీకు హిమజ? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగా? ఓకే. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆడియన్స్. మరి స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి, వాటి అన్నిటిని తెలుసుకొని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. సో ప్లీజ్ గో త్రూ మన సోషల్ ని అంతని కూడా గుర్తించుకోండి. 69 years ఆఫ్ ఇండిపెండెన్స్ లోకి వచ్చేసాం మనము. సో తెలియని వాళ్ళు ఈ రోజు తెలుసుకున్నారు. స్టార్ట్ చేసేద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన.
సో ముందుగా ఆడాల్సింది రౌండ్ టాపర్ శృతి, నువ్వే వచ్చే. రెడీ, స్టార్ట్. నువ్వు బాగానే చేస్తున్నావు. కాకి. కాకి ఓకే. ఫస్ట్ ఇంకోటి ఉంది, ట్రై చేయి. ఇదేంటి? తల. ఆ, తెలంగాణ. మధ్యలో నీకు తెలంగాణ ఎందుకు గుర్తొచ్చింది? తెల్ల కాకి. రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్. ఇంక ఇన్ని ట్రయల్స్ ఇవ్వలేను నేను, సో సారీ. కాకి ఓకే, దానికి ముందు ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉంది. హిమజ, నీకు ఏం రావట్లేదా? మళ్ళీ ఒకసారి చెయ్యి. ఇదేంటిది? తల. తల. కొమ్ము. ఆ కాకి ఓకే, ఆ కాకి ఇక్కడ గూడు. కాకి. కాకి. గూడు. డన్. ఓకే, నెత్తి మీద కాకి. ఓ, నెత్తి మీద. నేను ఇందాక నుంచి చెప్తా, ఆ కాకి ఇక్కడ అని కూడా చూపిస్తున్నా. నెత్తి అనే వర్డ్ నీకైతే ఏం పాయింట్స్ లేవు, నీకైతే 60 పాయింట్స్. ఓకే, గో. 60 పాయింట్స్. నెక్స్ట్ మమత, నువ్వే ఆడాలి కదా, రా. రెడీ, స్టార్ట్. మొత్తం చేసి చూపించు. చెప్పు హిమజ. చెప్పులు. చెప్పులు ఓకే, చెప్పులకి ముందు ఇంకోటి ఉంది. కాలు చెప్పు. కాలు చెప్పు. ఏం చెప్తాది చెప్పు. కాలి చెప్పు. నీకు -10, నీకు -10. బజర్ నొక్కకుండా మాట్లాడితే -10 శృతి. ఓకే, చెప్పు. అరకాలి చెప్పు. అరికాలు చెప్పు కాదు, -10 పాయింట్స్. చెప్పాలి త్వరగా. కాలు చెప్పులు. కాలు ఓకే, చెప్పు ఓకే, మధ్యలో ఇంకోటి ఉంది. కాలు కింద చెప్పు. కాలు కింద చెప్పు రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్ అండ్ నీకు 60. సో ఇప్పుడు మౌనిక, నువ్వే ఆడాలి, వచ్చి. అరే చంద్రకళ జారిన కిందికిలా, అందుకేనే మోగిలా గుండెలో పొంగే అలా, రెప్పలో ఉన్న కళ స్టార్ట్. కుండలో వేలు. రైటా కాదా? -10 పాయింట్స్. చెంబులో వేలు. చెంబులో వేలు రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్ అండ్ నీకు 60. నెక్స్ట్ హిమజ, నువ్వే ఆడాలి, వచ్చి. ఓకే, శృతి నువ్వు లిప్సింగ్ క్లస్సులు చేసుకోవద్దు ప్లీజ్. చెప్పు మౌనిక. టాస్. టాస్ రైట్ ఆన్సర్. తీసుకో 40. 60 పాయింట్స్. సో 120 పాయింట్స్ తో రౌండ్ టాపర్ మౌనిక. మౌనిక గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు మౌనిక, ఏ గిఫ్ట్ కావాలి? టవర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్ ఓకే. శృతి, నీకేం కావాలి చెప్పు. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ ఓకే. నీకు హిమజ? ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్ ఓకే. నీకేం కావాలి చెప్పు మమత? బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లైండర్ ఓకే. సో ఇప్పటి వరకు 3 రౌండ్స్ చాలా ఆడుతూ పాడుతూ ఆడేశారు, కానీ 4th రౌండ్ మాత్రం చాలా క్రూషియల్. ఎవరు విన్ అవుతారో చూద్దాం మీ నలుగురులో. బట్ ఆ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసుకుందాం క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బ్యాటరీ ప్లస్ చిల్డ్రన్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుడిలో ఒక చిన్న బ్రేక్.
అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా ఒక్కడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దాటరా బుజిమా 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 రంగేడి బుజిమా 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 దివాడి బుజిమా 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 దిల్వాలి బుజిమా 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 బుల్బుల్లి. సో ఫోర్త్ రౌండ్ లోకి వచ్చేసాము. ఫోర్త్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒకసారి మీ స్కోర్లు చూసేద్దాం. సో ఈ పాయింట్స్ మీద మీరు నెక్స్ట్ రౌండ్ బెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి స్టార్ట్ చేసేద్దాం మన ఫోర్త్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో ఇందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. సో మీకు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ ని బట్టి మీరు ఆ గేమ్ ఆడతారు. సో చూసేద్దాం మీ రౌండ్ లోని ఫస్ట్ గేమ్ ఏం రాబోతుందో. గేమ్ నెంబర్ 1 ప్లీజ్. ఫస్ట్ గేమ్ రెడీ. ఎవరు ఆడుతున్నారు? నెంబర్ 1 మౌనిక వచ్చేదా. మౌనిక శుభ్రంగా చీరలు ఉతికేసాం. మౌనిక ఆరేయడానికి సరైన మనిషి దొరకలే మాకు. నేనే కనిపించానా? నువ్వే కదా, నువ్వు ఇంటి పనులు బాగా చేస్తావని చెప్పారు బయట టాక్. అవును, కరెక్టే. కరెక్టేనా? చేస్తాను. యా. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి చాలా పైకి ఉంది. చీరలు అయ్యమ్మా. ఓకే, సో పైకి ఇటొక చీర అటొక చీర ఆరేయాలి. చీర ఫోల్డ్ ఉండకూడదు. అటు ఇటు అంచులు సేమ్ లెవెల్ ఉండాలి. సేమ్ లెవెల్ ఓకే. 60 seconds time limit. 2 చీరలు అయ్యి చాలు. సరేనా? అటొకటి ఇటొకటి అంతే చాలు. ఓకే, సో చెప్పు బెట్టింగ్ ఎంత? 100 మమత. ఓకే, 100 శృతి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ ఫాస్ట్. ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చింది. నీట్ గా సెట్ చేయి అటు ఇటు రెండు కూడా. ఈ చీర కాదు, ఈ పక్క చీర కూడా. పింక్ సారీ. గాడిద చాకిరి చేయించే. ఇంకా 30 seconds ఉన్నాయి. సో టెన్షన్ పడకుండా నీట్ గా సెట్ చేయి. సూపర్. డన్. సో మొత్తానికి ఇటొక చీర ఆడేసావు. బానే టాస్క్ విన్ అయిపోయాం. 200 పాయింట్స్ బెట్ చేసావు. నీకు వచ్చేసా ఇప్పుడు నీ స్కోర్ 420. చూసేద్దాం మన రౌండ్ లో నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ రెడీ. ఎవరు ఆడుతున్నారు? మమత వెరీ వెరీ ఈజీ గేమ్ మమత. జస్ట్ ఆ క్యాండిల్స్ అన్ని ఆఫ్ చేయాలంతే. దానికి యాక్చువల్ నువ్వు ఇక్కడ నుంచి ఉదయం అనుకో, గాలి వెళ్తుంది. నువ్వు ఎటువైపు ఫేస్ చేస్తున్నావు అటువైపు పెట్టి ఊదు. సరే, సో నువ్వు ఈజీగా ఆఫ్ చేసేయచ్చు. మొత్తం అన్ని క్యాండిల్స్ ఆపేయాలి. చెప్పు బెట్టింగ్ చెప్పు ఇప్పుడు. 150 శృతి. ఓకే, మిగతా 100 మోనిక. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూసావా ఎంత ఈజీ గేమో.
నేను చెప్పగానే అసలు నీ మొహం ఏంటో 100 ప్రశ్నలు కనిపించాయి నాకు ఆ మొహంలో. ఈవిడ చెప్తోంది నిజంగా ఇది అంత ఈజీయా, చెప్పేవాళ్ళకి ఈజీగానే ఉంటది, ఇలాంటి ఎక్స్ప్రెషన్లు అన్ని పెట్టింది. ఈజీయా కదా చెప్పు. మరి సెకండ్ గేమ్ కూడా ఆడేసుకున్నాము. ఇక నెక్స్ట్ గేమ్ ఏంటి చూద్దాం. గేమ్ నెంబర్ 3 రెడీ? ఎవరు ఆడుతున్నారు? శృతియా లేకపోతే హిమజానా? శృతి దా. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురిస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. శృతి నీ కళ్ళకు గంతలు కట్టేస్తాము, ఓకే? నీ చేతికి ఒక కర్ర ఇస్తాము, నువ్వు కుండ పగలు కొట్టాలి. ఎన్ని? అన్ని. 6. నేను బక్కగా ఉన్నాను కదా. బక్కగున్నావా? బక్కగున్నోళ్లే చాలా బలవంతులు తెలుసా? అది లేదు, నేను చాలా వీక్. లావున్న వాళ్ళ దగ్గర ఏం ఉండదు, అంతా పై ఆకారమే. ట్రై చేస్తాను కానీ కొంచెం తగ్గించరా ప్లీజ్. ఏంటి? ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? సరే ట్రై చెయ్యి. మొత్తం 6 అయితే పగలు కొట్టేయాలి, ఓకే? ఓకే. సో జాగ్రత్తగా ఆడేసేయి, ఓకేనా? బెట్టింగ్ చెప్పు. 150 మమత, 150 మోనిక. ఓకే, టైమర్ వచ్చేసింది. అసలు చెక్ చేద్దాం, నీకు కనిపిస్తుందేమో నా డౌట్. నేను కనిపించిన నిజం చెప్తానా? సరే, నేను ఏ కలర్ సారీ కట్టుకున్నా చెప్పు. గ్రీన్. మరి ఎలా చెప్తున్నావు? ముందు చూసాక. అబ్బా, ఇక్కడ ఎన్ని కుండలు ఉన్నాయి చెప్పు. 6. ఇది ఎలా చెప్పావు? 6 cents. అంత లేదులే. మొత్తానికి 60 సెకండ్స్ టైంలో నువ్వైతే పగలగొట్టాల్సిన కుండలు మొత్తం 6 అన్నమాట. పగలగొట్టావనుకో అప్పుడు నువ్వు చక్కగా బెట్ చేసిన పాయింట్లన్నీ నీకు వచ్చేయచ్చు. ఓకే, స్టార్ట్. కొట్టు, పగలగొట్టు. పగిలిందా? ఏ సౌండ్ వినిపించట్లేదా? నేను కళ్ళే కదా మూసా. ఇంకా ఇంకా రాంగ్ డైరెక్షన్. నా వైపు వస్తావు ఎందుకు? ముందుకి ముందు, అది ఆల్రెడీ పగలగొట్టింది. ముక్కలు ఏం పగలగొడతావులే ఇంకా. అక్కడే ఉంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది. పగిలిందా? ఇంకొక్కటి ఉంది. ఒకటి ఉంది. కొంచెం హింట్. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఇదే ఇదే ఫైనల్. ఇది కొడితే నీ టాస్క్ ఫినిష్. కొంచెం ఉంది. కొట్టు కొట్టు. దా వచ్చే, అలాగే నా దగ్గరికి వచ్చే. వచ్చే నా దగ్గరికి వచ్చే. రా, నా దగ్గరికి రమ్మంటున్నా నేను. మాట్లాడండి. నేను మౌనవ్రతం, నేను మాట్లాడు. కొడతాను. అమ్మా నేను మాట్లాడతా. దా తిరుగు, అలానే ఉండు. ముక్కలు ముక్కలు చేసి పడేసావు కుండలన్నీ. మొత్తానికి నీ టాస్క్ అయితే కంప్లీట్ చేసావు, అన్ని పగలగొట్టేసి. కంగ్రాచులేషన్. శృతి, నువ్వు గేమ్ అయితే బాగా ఆడేసావు, కానీ ఇక్కడ కుండ పగిలినట్టే ఇక్కడ ఒక విషయం కూడా పగిలిపోయింది. ఏంటంటే ఇప్పుడు మన నెక్స్ట్ గేమ్ యాక్చువల్ గా అయితే హిమజ ఆడాలి. 110 పాయింట్స్ ఇప్పుడు తను బెట్ చేసి ఆడినా కూడా సో తనకి వచ్చేది 220 ఒకవేళ గెలిస్తే. సో ఇప్పుడు తన గేమ్ ఆడక్కర్ లేకుండానే హోల్ అండ్ సోల్ గా విన్ అయిపోయింది ఈ పిల్ల, బక్క పిల్ల శృతి. వదలకుండా దిల్లో నిండి నాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన పట్టుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో
It's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్సేదో చేసే చేసేదో. It's time to party. It's time to party. చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగే రో. It's time to party. It's time to party. Come on, come on. Let's chill it, chill it, chill it now. Come on, come on. We check in చేద్దాం రో. Come on, come on. Let's rock it, shake it, break it now. Come on, come on. Take a jump, చేద్దాం రో. It's time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. చేద్దాం బోలా. It's time to party now. Rave oh pilla. మనకంటే గొప్పోళ్ళ టాటా బిర్లా. ఓకే సో ఐఎమ్ సారీ హిమజ, యాక్చువల్ గా నీకు ఏ ఫస్ట్ నెంబరో సెకండ్ నెంబరో వచ్చుంటే నీకు బాగుండేది. సో డోంట్ ఫీల్ బ్యాడ్. సో ముందైతే విజయలక్ష్మి డిక్లేర్ చేసేద్దాము. ఇవాళ ఎపిసోడ్ విజయలక్ష్మి అయిపోయింది విత్ 640 పాయింట్స్. శృతి, కంగ్రాట్స్. ఓకే శృతి, ఏం గిఫ్ట్ కావాలి నీకు చెప్పు. అష్టలక్ష్మి కలసం ఆర్ రెఫ్రిజిరేటర్? 2 ఆప్షన్స్. అష్టలక్ష్మి కలిసి అష్టలక్ష్మి కలసం. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆడేద్దామురా. తిప్పేసే. లాఫింగ్ బుద్ధ. ఓకే, బట్ బోనస్ రౌండ్ ఆడట్లేదు, కానీ విజయలక్ష్మి టైటిల్ తో ఇంటికి వెళ్తున్నావు అండ్ నీ అష్టలక్ష్మి కలసం కూడా నీదే. థ్యాంక్ యూ. మీకు కూడా గిఫ్ట్స్ చేస్తాను, రండి. ఆడపడుచులు మా ఇంటికి వచ్చి చక్కగా ఈ నాట్లో ఆడి మమ్మల్ని ఎంటర్టైన్ చేసి వెళ్తున్నందుకు జీ తెలుగు నుంచి మీకు ఆడపడుచు లాంఛనం. మరి అలాగే ఇచ్చేద్దాం ఇవాళ విజయలక్ష్మికి అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ అలాగే లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్స్ కూడా మీ అందరి కోసం. ఆడపడుచులు చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ లోకి వచ్చిన 4 ఆడపడుచులు. మరి వీళ్ళు ఆడిన గేమ్స్, గెలుచుకున్న గిఫ్ట్స్. ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం మరో అందమైన ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు, బాయ్.